హాయ్ ఎవరివన్, ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడలు అమ్మకానికి ఉంటాయి రెగ్యులర్ గా. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాము. ఇప్పుడే ఒక నాగర్కర్నూలు నుంచి వచ్చారన్న అన్నాళ్ళుని. ఆ, ఒకసారి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళు ఎన్ని తీసుకున్నారు, ఏ రేట్లు ఇచ్చాము, ఏ విధంగా ఇచ్చాం, మనం వాళ్ళు ఎక్కడికి వస్తే రిసీవ్ చేసుకున్నాం అన్ని ఒకసారి అన్నని అడిగి కనుక్కొని మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ అన్నతో మాట్లాడదాము. ఒకసారి మన అడ్రస్ కూడా చెప్తాను ముందు. ఆ. నమస్తే అన్న, మాది బాబీ డైరీ ఫామ్, మాది ఆంధ్ర, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి దాటిన తర్వాత పెద్దాపురం గ్రామం, పెద్దాపురం మండలం, చిన్నపురం దేవం గ్రామం. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా దూడలు ఉంటాయి. మన దగ్గర సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయి. క్వాలిటీని బట్టి రేట్ల విషయం ఉంటది. ఒకసారి అన్నతో కూడా మాట్లాడి మన దగ్గర దూడలు ఎన్ని ఉన్నాయి అన్నది మనం చూపిందాం అన్న. సార్ అన్న ఒకసారి ఇది పెట్టుకొని మీరు మాట్లాడండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న? ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మేము నార్కల్ జిల్లా కొల్లాపురం తాలూకా సింగవట్టం గ్రామం నుంచి వచ్చినాము. ఓకే, ఎప్పుడు వచ్చారన్న మీరు? మేము నిన్న వచ్చినాం. నిన్న ఎక్కడికి వచ్చారు? ట్రైన్కి వచ్చారా, బస్కి వచ్చారు? బస్ లో వచ్చినాం. బస్కి వచ్చి ఎక్కడ దిగారన్న? రాజమండ్రి దిగినాము. పొద్దున్నే ఇక్కడికి వచ్చినాం. పెద్దాపురం పెద్దాపురం వచ్చినాం. పెద్దాపురం వచ్చినాం. బావి గారు వచ్చి రిసీవ్ చేసుకున్నారు, ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. అంత బాగానే ఉందా? అంటే తీసుకురావడం అంత బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఎన్ని దూడలు ఉన్నాయన్న ఇక్కడ? ఇక్కడ నేను టోటల్ గా మన దగ్గర ఎన్ని దూడలు ఉన్నాయి? ఇక్కడ దాదాపు 50 దూడలు దాకా ఉంటాయి. 50 దూడలు దాకా 60 దూడలు ఉన్నాయి. 60 దూడలు, 60 దాకా ఉండొచ్చు. వాళ్ళకి ఒక బ్యాచ్ సంవత్సరాల బ్యాచ్ ఇచ్చాం. ఎన్ని తీసుకున్నారు ఏంటి రేట్ అన్నది మీరు అడగండి. నేను 16 దూడలు తీసుకున్నా. మొత్తం 16 దూడలు తీసుకున్నారు. 16 దూడలు తీసుకున్నా. ఎంత వయసు తీసుకున్నారన్న? సంవత్సరాలు 15, 2 సంవత్సరాలు ఒకటి. బ్రీడ్ అన్న మీకు అంటే మొత్తం అవగాహన ఉందా? దూడలు ఉంది. ఏ రేట్ పడ్డాయి? మేము 10 దూడలు తీసుకున్నాం. అక్కడ ఎక్కడ తీసుకున్నారు కూడా అది చెప్పండి అన్న. ఇంతకుముందు తీసుకున్నాం. మీరు ఎక్కడ తీసుకున్నారు ముందు? చింతలకుంట తీసుకున్నా 10 దూడలు. 10 దూడలు హైదరాబాద్ చింతలకుంట. ఓకే, ఎంత పడ్డాయి అన్న? అవి 15,000 పడ్డాయి. చిన్నగా ఉన్నాయి, కొంచెం చిన్నగా ఉన్నాయి. మీకు అక్కడ బెటర్ అనిపించింది, ఇక్కడ బెటర్ అనిపించింది అన్న? ఇక్కడ బెటర్ అనిపించి ఇక్కడ దూరం వచ్చినాము, మాకు బెటర్ అనిపించింది. ఎంత పడ్డాయి? ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ ఎంత పడ్డాయి రేట్లు? ఇక్కడ 17,000 పడ్డాయి. 17,000 పడ్డాయి. అంటే మీరు మొత్తం లాట్ ఏరుకున్నారా, లేకపోతే ఒక్కొక్కటి ఇండివిజువల్ గా తీసుకొని ఇండివిజువల్ ఉన్న లాట్లో 5 తీసేసినాం. 5 తీసేసి మిగతా 5 తీసేసుకున్నాం. ఓకే, వీళ్ళ దగ్గర ఉన్న సంవత్సరాల బ్యాచ్ నుంచి ఒక 5 పక్కన నచ్చని పక్కన పెట్టేసి మిగతా లాట్ లాగా డైరెక్ట్ మాట్లాడుకున్నారు. అన్ని రేట్ మాట్లాడుకొని తీసేసుకున్నాం. వీళ్ళు ఎంత చెప్పినారు, మీరు ఎంత అడిగినారన్న? వాళ్ళు 22 అట్లా చెప్పిండ్రు. 21, 22 అట్లా చెప్పిండ్రు. 22 చెప్పినారు. 17,000 17,000 బేరమైంది, తీసేసుకున్నాము యావరేజ్ గా. ఎట్లా ఇప్పుడు మామూలుగా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని చెప్తున్నారు, మీకు ఫ్రీ వాళ్ళే పంపుతుండ్రు మీ ఊరికి? మా ఊరికి. సో వచ్చిన తర్వాత ఇక్కడ అకామిడేషన్ ఎట్లుందన్న? అంటే వీళ్ళు ఫుడ్ ఉంది, మంచిగానే ఉంది. తీసుకోవచ్చా ఇక్కడ ఎవరైనా వచ్చి? ఎవరైనా తీసుకోవచ్చు. ఇబ్బంది ఏమైనా ఇబ్బంది లేదు. మేము డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నాం. మా మధ్యన బ్రోకర్లు అంటే ఎవరేం లేరు, మేమే మాట్లాడుకున్నాం. అంటే బ్రోకర్లు అంటే మళ్ళీ ఒకరు వస్తే వాళ్ళకి దూరకు 500,000 రూపాయలు సమర్పించాలి. వాళ్ళకి వారి అదంతా ఇబ్బంది. వచ్చే రోజులు ఎవరైనా సరే డైరెక్ట్ వచ్చి మాట్లాడుకుంటే, ఏదైనా సరే డైరెక్ట్ వీళ్ళతోనే ఉంటే ₹1 అనేది వాళ్ళకి మిగులుతుంది. అని ఇప్పుడు దూడల వల్ల రైతు అంటే మీలాంటి వాళ్ళు సాక్కోవడం వల్ల ₹1 మిగులుతుందా? ఎట్లా సాక్కుంటే బెటర్ అన్న? మీకు ఆల్రెడీ అంటే మీరు చింతలకుంట తీసుకుని అంటారా? ఎన్ని రోజులు అవుతుంది తీసుకొని? మేము తీసుకుని 1 మంత్ అయింది. 1 మంత్ అంటే రీసెంట్ గానే? అవి కూడా రీసెంట్ గానే వర్కౌట్ అవుతుందా దూడల? మాకు మామిడి తోటలు ఉన్నాయి. తోటల వాళ్ళకి ఎస్పెషల్లీ బాగా వర్కౌట్ అవుతుంది. 20 ఎకరాల మామిడి తోట ఉంది. ఓకే, జీతగాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఖాళీ ఉన్నారు, తోటలలో పని ఏమి ఉండదు కదా. అవును, ఇవి తీసుకుపోయి ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. అంటే ఇప్పుడు తోటలో షెడ్ వేసినావన్నా, లేకపోతే డైరెక్ట్ వదిలేయడం? వదిలేయడం. ఫినిషింగ్ ఉంది. అవే తినుకుంటా సాయంకాలం ఇంటికి కొట్టుకొస్తాడు వాడు. తీసుకుపోయి దాంట్లో కొట్టుడు, మళ్ళీ సాయంకాలం కొట్టుకొచ్చుడు. ఎవరికి అంటే షెడ్ కూడా ఉంది ఇంటి దగ్గర? ఇంటి దగ్గర షెడ్ ఉంది. ఓకే, అంటే మళ్ళీ సాయంత్రానికి ఇంటికి తీసుకురావచ్చు. ఎందుకు ఆలోచించిందంటే ఇంటి దగ్గర స్కూల్ ఉండే, ప్రైవేట్ స్కూల్. ఓకే, షెడ్ లేపించినాం. వాళ్ళు ఖాళీ చేసి వేరే వెళ్ళిపోయారు. ఈ ఆ కాంపౌండ్ అంతా ఎకరా కాంపౌండ్ ఉంటది నాది. ఓకే, దాంట్లో ఏం చేయాలి అని చెప్పి గడ్డి తీసుకొచ్చి పెట్టుకున్నా. కొన్ని షెడ్లలో ఇవి ఉంటాయి, కాంపౌండ్ అంతా ఒక 1 ఎకర్ ఉంటది. అట్లా దానికోసం ఈ ఆలోచన వచ్చింది మాకు. సో మీలాంటి వాళ్ళకి ఏంటంటే ఇట్లుండే వాళ్ళకు బెటర్ ఆప్షన్ ఏంటంటే దూడలు బెటర్ ఆప్షన్. అంటే ఇట్లా తోటలు ఉండి ఖాళీగా ఉండి ఫినిషింగ్ ఉండి వదిలేసి తీసుకుపోవడం ఒకటే పని, అంతే. సన్న దూడలతో పాలిచ్చే బర్రెలు కొనలేము, మెయింటైన్ చేయడం మనకు వల్ల కాదు. పాలిసీకి ఏం తీసుకోవాలంటే 1,30,000, 1,40,000 కింద లేదన్న. మెయింటైన్ చేయడం మన వల్ల కాదు. అట్లా. ఓకే అన్న, ఇక్కడికి వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ కదా. సాటిస్ఫాక్షన్. బాబీ దగ్గరికి అందరూ రావచ్చు, అందరూ పట్టుకెళ్ళవచ్చు. ఇబ్బంది లేదు కదా.
ఏం ఇబ్బంది లేదు. ఓకే. ఎట్లున్నాయి బ్రదర్ ధరలు ఎట్లున్నాయి? అన్నోళ్ళకి ఇప్పుడు రీసెంట్ గా ఎమ్మటే లోడ్ చేస్తున్నారా? బండి వచ్చినాయి జస్ట్ వీళ్ళు మార్నింగ్ నా దగ్గరికి 6 కి వచ్చారన్న. 6 కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి తీసుకురావడానికి ఒక 1/2 అవర్ పట్టింది. 6:30కి వచ్చారు. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మా టిఫిన్ అది చేసేటప్పటికి 7:30 అయింది. 7:30కి బేరం మాట్లాడుకున్నాం. 8 సెట్ అయిపోయింది. వెహికల్ అరేంజ్మెంట్ చేసాం. ఇప్పుడు ఆల్రెడీ 4 గంటల టైం ఎంత అవుతుంది? టైం ఇదిగోండి, డే టు టైం అన్ని ఒకసారి చూడండి. ఇదిగోన్న సండే సాటర్డే జూలై 4 11:58. అంటే జస్ట్ 4 గంటల్లోనే అంత 3 గంటలు బండి కూడా వచ్చేసింది. అది కూడా వెహికల్ కూడా చూసారు కదా మీరు. అవును, చూసిన. లోడ్ చేసినప్పుడు కూడా వీడియో తీద్దరుగానే చూపించరు మీకు. విత్ ఇన్ 3-4 అవర్స్ లోనే మొత్తం విత్ ఇన్ 3-4 అవర్స్ లో అందరికి సెట్ చేసి పెట్టేస్తామన్నా. ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ట్రాన్స్పోర్ట్ ఎంత అయినా మనమే భరిస్తాం. చెప్పారు కదా 10 దూడలు తీసుకుంటే 10 దూడలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్. అన్నాలకి 16 దూడలు ఇచ్చాము. ట్రాన్స్పోర్ట్ కిరాయి కూడా ఎంత అయిందో కూడా చెప్పారు. అవును, చెప్పారు కదా మీరు. ఆలకించారు 18,000 పెట్టుబడి పెట్టాము. అవును. వ్యవసాయ మార్కెట్ చేసి కూడా ఇచ్చి పంపిస్తామన్నా ఎలాంటి ఇబ్బంది లేదు. మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి. ఈ 3 సంవత్సరాల దూడలు అన్ని ప్యూర్ నెంబర్ 1 ముర్రా. దూడలు ఎంతసేపు కూడా ఈ క్వాలిటీలు చూసుకోండి. మరి ఇప్పుడు వాళ్ళు తీసుకునే ఒకసారి చూద్దాం బ్రదర్. ఓకే అన్న. అయిపోయి అయ్యి ఇవన్నీ సంవత్సరంన్నర బ్యాచ్ వీళ్ళు తీసుకునే. అవునన్న, సంవత్సరం బ్యాచ్ ఇదంతా. అవి లెగ్గొట్టాలా లెగ్గొట్టమనండి. టోటల్ ఇవన్నీ మొత్తమా ఈ లోపల షెడ్ లో మొత్తం? ఈ షెడ్ లో ఈ 16 ఇవన్నీ 17,500 చొప్పున ఇచ్చామాట ఆయనకి. అట్లా ఇప్పుడు వచ్చిన అవగాహన ఉందా? ఉందన్న. ఆయనకి అవగాహన ఉండబట్టికే చూడండి ఏ విధమైన క్వాలిటీ ఎంచుకున్నారు. దోళ్ళు అన్ని ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. క్వాలిటీ అవగాహన లేకపోతే అన్న ఈ టైప్ దూడలు ఎంచుకోరు కదా. అది అన్ని కూడా నెంబర్ 1. ఇదిగోండి, ఇది బన్నీ దూడ 2 సంవత్సరాలదే 25,000కి ఇచ్చామన్న. ఇది ఒకటి ఆయన చెప్పారు కదా మీకు. ఆయన ఇచ్చిన దాంట్లో కూడా ఇది ఒక్కటి కొంచెం ఇది ఒకటే పెద్దదన్న. ఉన్నాయన్ని సంవత్సరాల దూడలో ఇదే 2 సంవత్సరాల దూడ 25,000కి ఇచ్చాం. ఇది దీని క్వాలిటీ కూడా చూడండి. బన్నీ ఇదిగోండి. ఓకే. ఉన్నాయన్ని ముర్రా దూడలు అనమాట. ఇప్పుడు ట్రైన్ కి రావాలనుకుంటే మీ దానికి ఏ దగ్గర ఉంటుంది? ట్రైన్కి వస్తే కనుకన్నా రాజమండ్రి దాటిన తర్వాత సామలకోట జంక్షన్ ఉంది మనకి. సామలకోట జంక్షన్ నుంచి మన చెట్టుకి 9 కిలోమీటర్లు. అదే రాజమండ్రిలో దిగారనుకోండి, బస్సుకు రావాలనుకుంటే కనుక 40 కిలోమీటర్ల జర్నీ అన్న. 40 ఉంటుందా? 40 అన్న. అందుకే ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నామంటే రాజమండ్రి దాటిన తర్వాత సామలకోట జంక్షన్ ఉందన్న, అక్కడికి రండి, మీకు అక్కడ దగ్గర అని చెప్తున్నాం. ఒకవేళ రాత్రి పూట దిగిన వాళ్ళకు ఉదయం రాత్రి పూట దిగిన వాళ్ళకి రూమ్ ఫెసిలిటీ అన్ని కూడా అరేంజ్మెంట్ చేస్తామన్నా. మేమే చూసుకుంటాం. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫుడ్ అకామిడేషన్ కానీ రూమ్ అయ్యి అవైలబుల్ అయినంత మనం ఫెసిలిటీ చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు దూడలు ఉన్నాడు కదా. అవునన్నా. సో అలాంటి సినారియో వాళ్ళకు దూడలు పర్ఫెక్ట్ సెట్ అవుతాయా? ఇప్పుడు వాళ్ళు అన్న చెప్పాడు, ఇప్పుడు నాకు మామిడి తోట ఉంది, 20 ఎకరాలు ఉంది, ఉదయం వర్కర్ తోలుకపోవడము, సాయంత్రం తోలుక రావడము. అవునన్నా. ఈ కేసులో ఇంకా మంచిగా వర్కౌట్ అయితే ఏమి ఉండదు, ఖర్చు కూడా పెద్దగా ఏం ఖర్చు ఉండదు అన్న. ఇంకా తిరిగి మేసి వచ్చేటప్పుడు ఇంకా గడ్డి ఇవ్వాల్సిన పని ఉండదు. ఒక వర్కర్ ఉంటే ఒక 20 నుంచి 20 దాటి సెట్ చేసుకుంటాడు. ఆయనకి వర్కర్ కి పని అల్లా ఏంటంటే అన్న, నైట్ వేసిన పెంట తీయటమే తప్ప రెండో పని ఏముండదు. డే టైం అంతా మేసి వస్తాయి. నైట్ టైం అంతా ఒకవేళ వేసారనుకోండి ఎండుగడ్డి వేసుకుంటాం. లేకపోతే కనుక నైట్ టైం ఏమి వేయక్కర్లేదు. అంటే మార్నింగ్ తిన్నదంతా నావరేసుకుని పడుకుంటాయి కాబట్టి నైట్ టైం ఇంకా వేయవలసిన పని ఏం లేదు. కాకపోతే ఏమంటామంటే కొంచెం ఎండుగడ్డ ఏంటన్నా అరుగుదల బాగుంటది అని చెప్తాం. ఇప్పుడు అవి పడుకోవడం కూడా ఇంకా అక్కడే పడుకుంటాయి. అంటే పడుకోవడం అంటే పెండేసినా సరే ఇప్పుడు అది కూడా చీనికి కూడా మంచిదేగా. ఇప్పుడు ఆయనకి 20 ఎకరాల మామిడి తోట కన్నా ఇప్పుడు దోళ్ళలో గమ్మున ఎదిగి పాలు తీద్దామని కాదు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఈ 3 సంవత్సరాలు కూడా ఆ దోళ్ళు సాకుంటే ఆ పెంట వల్ల చేను కూడా బలం. ఈ 3 సంవత్సరాలు మనకి కాదనుకుంటే దూడకు ఒక్కో దూడకి ఇప్పుడు 17,000 చొప్పున ఇచ్చాం. ఈ 3 సంవత్సరాలకి 3 రెట్టింపులు అవుద్ది. మినిమం తక్కువ లెక్కేసుకుంటే 4 రెట్టింపులు కానీ 3 రెట్టింపులు కానీ అవుద్ది. 4 రెట్టింపులు అవుద్ది. 4 15 60,000 ఈయన కొన్నది. లీస్ట్ గా చూసుకుంటే 3 సంవత్సరాలకి 4-5 రెట్టింపులు అయ్యి దూడ కూర్చుంటది అన్న. అది మన కాదనుకుంటే పెంట వింద ఉపయోగపడితే దూడ ఎదుగుదలకి ఉపయోగపడితే రేట్లు కూడా మనకి లాభం కనబడుద్ది. మినిమం అంటే ఒక దూడ మీద ఎంత లాభం ఇవ్వచ్చు బ్రదర్? అలా కదా. మినిమం అంటే మినిమం
ఆయన మేపీ విధానాన్ని బట్టి ఉంటది అన్న. ఓకే. కొంచెం హెల్దీగా మేపీ హెవీ బాడీ తోటి వచ్చింది అనుకోండి తోడ 1,10,000, 1,20,000 కింద రాదు దీని. ఒకవేళ మేప లేదనుకోండి అదే తోడ 80,000 వద్దే. అది ఎవరని చెప్పలేమన్నా. ఏదైనా పట్టుకెళ్ళిన పర్సన్ మేపి మీదే ఆధారపడి ఉంటది. ఇది ఎంత వద్దని పర్ఫెక్ట్ ఎవరు కూడా ఏం చెప్పం. అది చూసుకోవచ్చు. బాబీ డైరీ ఫార్మ్ దగ్గర దూడలు అమ్మకానికి ఎక్కడ కావాలంటే ఇక్కడికి వచ్చి ఇదిగోండి మన దగ్గర మినీ ఒకటి ఉందన్న. మీనే ఇదిగోండి. ఇదిగోన్న మిన్నీ తోడ. ఓకే. మినీ ఒకసారి చూడండి 2 కొమ్ములు ఎలా ఊతున్నాయో. ఇది 2.5 సంవత్సరాలది. ఈ దూడ కూడా నెంబర్ 1. ఇది బార్ ఎంత ఉందో చూడండి. దీని మలుగు అట్టర్ స్టైల్ ఏ విధంగా ఉందో చూడండి. దూడకి ఎంతసేపు కూడా మనం ఈ మలుగులు ఎంతలో చూసుకోవాలి, ఈ జంప్ ఎంత ఉందో చూసుకొని తీసుకోవాలన్న. దూడని ఎంచుకునే విధానం అది. ఓకే. కావాల్సిన స్కూల్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.